ప్రతిరోజు మార్నింగ్ 4 o'clock కి మీ లైఫ్ మీకు ఒక చాయిస్ ఇస్తుంది. నువ్వు కన్న కలల్ని నిజం చేసుకుంటావా, లేదంటే అది ఒక కళ అని వదిలేసి పడుకుంటావా అని. మీ లైఫ్ ఆ చాయిస్ మీ మీద వదిలేస్తుంది. కానీ మీ ప్రాబ్లమ్ ని ఎవ్వరు అర్థం చేసుకోలేరు. నేను అనుకుంటే నా గోల్ కోసం ఏమైనా చేయగలుగుతా అనే ఎనర్జీ ఉంది మీలో, కానీ మీకు మార్నింగ్ 4 o'clock లేయడానికి కష్టంగా ఉంది. అసలు లేలేనంత నిద్ర వస్తుంటది. అలానే లేస్తే తల అంతా బరువుగా అనిపిస్తుంటది. అదే మార్నింగ్ 7 o'clock లేసి చదువుకుంటే మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది, బాగా చదువుకోవచ్చు. అలా కాక మార్నింగ్ 4 o'clock లేస్తే నాకు నిద్ర పూర్తవక డే అంతా కొంచెం హెడేక్ గా ఉంటుందని మీరు అంటుంటారు. చూడండి, మీరు మార్నింగ్ లేయాలన్నా లేదంటే మీ లైఫ్ లో ఏమైనా చేయాలన్నా కూడా ఈ ప్రకృతిలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల్ని ఫాలో అయితేనే మీరు ఏమైనా చేయగలరు. చూడండి, మీరు 1 month నుంచి డైలీ మార్నింగ్ 4 o'clock కి అలారం పెట్టుకుంటున్నారు. అది మోగుతుందా? మోగుతోంది. అది మోగిన ప్రతిసారి మీరు అలారం ని బంద్ చేసి లేదంటే దాని టైమింగ్ ని మార్చి పడుకుంటున్నారు. మీరు దాని టైమింగ్ ని మారుస్తున్నారంటేనే ఇక్కడ అర్థమైపోతుంది మీకు మీ గోల్ మీద ఎంత ప్రేమ ఉందనేది. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. మీరు కొన్ని మూవీస్ లో చూసింటారు కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంతో ప్రేమిస్తే కూడా అమ్మాయి అబ్బాయి దగ్గర రాకుండా ఉంటుంది. అలాగే ఎంతో ప్రేమించిన అమ్మాయినే ఈ అబ్బాయి దగ్గర రానప్పుడు మీకు మీ గోల్ మీద ప్రేమ లేనప్పుడు మీ గోల్ మీ దగ్గరకు వస్తుందా? ఇంకోటి మంచి ఎగ్జాంపుల్ చెప్తా. మీకు మార్నింగ్ 4:30కి గోవాకి వెళ్ళి ట్రైన్ ఉందనుకోండి. నైట్ అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని మార్నింగ్ జస్ట్ లేసి బ్రష్ చేసి బయలుదేరేది ఒక్కటి ఉంటుంది అని చెప్పి 4:30కి ట్రైన్ అంటే 4 o'clock అలారం పెట్టుకుని పడుకుంటారు. కానీ నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు గోవాకి వెళ్ళాలనే ఒక ఎగ్జైట్మెంట్ తో 4 o'clock అలారం పెట్టుకుని అలారం మోగక ముందే మీరు గంట ముందరే 3:30కో లేసి కూర్చుంటారు. అదెలా పాసిబుల్? ఇక్కడ లేసేది అక్కడ ఎందుకు లేలేకపోతున్నారు? అక్కడ వచ్చే హెడ్ఏక్స్ ఇక్కడ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మీకు మీ గోల్ మీద సీరియస్నెస్ లేదు. మీరు మీ గోల్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు. ఆ మూవీస్ లో ఎంతో సీరియస్ గా ప్రేమించిన అబ్బాయి అమ్మాయినే వదిలేసి వెళ్లిపోతున్నప్పుడు మీకు మీ గోల్ మీద సీరియస్నెస్ లేనప్పుడు మీకు మీ గోల్ ఎలా దొరుకుతుంది? మీరు రోజు రాత్రి ఎన్నో కళల్ని చూస్తుంటారు, వదిలేస్తుంటారు. ఆ కళలతో పాటు మీరు మీ గోల్ కళని కూడా చూస్తుంటారు. మీ మైండ్ కి తెలియదు మీ గోల్ కళ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో మిగతా కళని ఎలా చూసి వదిలేస్తుంటాదో అలానే ఈ గోల్ కళని కూడా చూసి వదిలేస్తుంటది. సో మీరు మీ మైండ్ కి చెప్పాలి, ఈ కళ జస్ట్ చూసి వదిలేసేది కాదు, రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ గా చేసి చూపించేది అని. నేను మీకు వీడియో స్టార్టింగ్ లో ప్రకృతి నియమాలని చెప్పాను కదా, అందులో ఈ మైండ్ నియమం ఒకటి. మీరు మీ మైండ్ కి యా పనైనా కూడా చెప్పేటప్పుడు మీరు దానికి రీజన్ చెప్పాల్సి ఉంటది, ఎందుకు చేయాలి అని. ఆ రీజన్ చెప్పిన తర్వాత పని చెప్పాల్సి ఉంటది, ఏం చేయాలి అని. ఆ పని చెప్పిన తర్వాత లాభం గురించి చెప్పాల్సి ఉంటది, ఆ పని చేస్తే మీ లైఫ్ లో ఏం మార్పు వస్తుందని. అప్పుడే మీ మైండ్ ఆ పని చేయడానికి సిద్ధం అవుతుంది. మీరు మార్నింగ్ 4 o'clock లేయాలనుకుంటే మీరు దానికి రీజన్ చెప్పాల్సి ఉంటది, ఎందుకు లేయాలి అని. ఆ రీజన్ ఒక్కటే చెప్పుకుంటే లేయలేరు. సో మీరు దానికి పని కూడా చెప్పాల్సి ఉంటది, మార్నింగ్ 4 o'clock లేసి ఏం పని చేయాలి అని. సో మీరు నైట్ పడుకునేటప్పుడు ఒకసారి ప్లాన్ చేసుకోవాలి, నేను మార్నింగ్ 4 o'clock లేసి ఈ సబ్జెక్ట్ చదవాలి, అందులో ఈ టాపిక్ చదవాలి, అందులో ఈ చాప్టర్ చదవాలి అని చెప్పి ప్లాన్ చేసి పడుకోవాలి. ఆ ప్లాన్ చేసి పడుకున్నా కూడా మీరు లేయలేరు. సో మీరు మీ మైండ్ కి ఒకసారి మోటివేట్ చేసుకోవాలి, నేను ఇలా మార్నింగ్ 4 o'clock లేసి చదివితే నాకు ఈ టఫెస్ట్ సబ్జెక్ట్ కూడా నేను కవర్ చేయగలుగుతా, నా లైఫ్ మారిపోతాది, నేను సక్సెస్ అవుతానని చెప్పి మీ మైండ్ కి ఒకసారి మోటివేట్ చేసుకుని మీ లాభం గురించి చెప్పాలి. అప్పుడు మీ మైండ్ లేయడానికి సిద్ధం అవుతుంది. మీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ని మీరు మీ మైండ్ కి చెప్పుకొని మీ మైండ్ కి మోటివేట్ చేసుకోవాలి. మీకు ఎవరైతే చులకనగా చూస్తున్నారో వాళ్ళతో రివెంజ్ తీసుకోవడానికి లేసి చదవాలి. మీ ఇంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని ద ఎండ్ చేయడానికి లేసి చదవాలి. మీ లైఫ్ మారిపోతే మీ లైఫ్ లో ఏమేమి చేంజెస్ వస్తాయో దాని గురించి మీ మైండ్ కి చెప్పుకోవాలి. ఇవన్నీ మీరు మీ మైండ్ కి చెప్పుకొని మీలో కసి అనేది పెంచుకోవాలి. ఈ కసి అనేది ఉండాలి, అప్పుడు ఏమైనా చేయగలం. మార్నింగ్ 4 లేస్తేనే సక్సెస్ అవుతామా? మార్నింగ్ 4 లేసి చదివితేనే ఆ చదువు మైండ్ కి ఎక్కుతాదా? ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 4 లేసి చదివితే అప్పుడు ఆ చదువు అనేది మైండ్ కి ఎక్కదా అంటే అవును. మార్నింగ్ 4 లేసి చదివేదానికి ఈవినింగ్ 4 లేసి చదివేదానికి చాలా తేడా ఉంటది. మీరు చెప్తుంటారు కదా, నేను ఎంత చదివే ట్రై చేస్తున్నా కూడా నాకు చదివింది మైండ్ లో ఎక్కట్లేదని. అది ఈ టైంలో ఎక్కుతాది. మీరు నార్మల్ గా డే టైంలో 4 సార్లు చదివి అర్థం చేసుకునేది, అది ఈ టైంలో మీరు ఒక్కసారి చదివితే మీకు అది అర్థమైపోతుంది. మీకు ఏవైనా టఫెస్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మ్యాథ్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఏదైనా మీకు టఫ్ గా అనిపించేది మీరు ఈ టైంలో లేసి ప్రాక్టీస్ చేస్తే మీకు అది ఈజీగా అనిపిస్తుంది. మీరు ఏమైనా నేర్చుకుంటే ముందుకెళ్ళి మర్చిపోతుంటారు కదా, అది మీరు ఈ టైంలో నేర్చుకుంటే మీరు దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు నార్మల్ టైంలో చదివేటప్పుడు ఫోన్ కి డిస్ట్రాక్ట్ అవుతుంటారు కదా, అది మీరు ఈ టైంలో అవ్వరు. డిస్ట్రాక్ట్ ఎప్పుడు అవుతారు? చదవడానికి బెజార్ వస్తే డిస్ట్రాక్ట్ అవుతారు. ఏ స్టూడెంట్ కైనా సరే ఈ టైంలో చదవడానికి బెజార్ రాదు, సో వాళ్ళు డిస్ట్రాక్ట్ కూడా అవ్వరు. సో మీరు వాంటెడ్ గా ఫోన్ తీసుకొని చూడాలేమో గానీ డిస్ట్రాక్ట్ అయితే అవ్వరు.
ఇవన్నీ కాక మీరు మార్నింగ్ 4 o'clock కి లేస్తే మీకు 1 day లో 3 hours ఎక్స్ట్రాగా దొరుకుతాయి. అండ్ 1 month లో 4 days అండ్ 1 year లో 1.5 month మీకు ఎక్స్ట్రాగా దొరుకుతుంది. అండ్ మీ టోటల్ లైఫ్ లో మీకు అరౌండ్ 10 years ఎక్స్ట్రాగా దొరుకుతాయి. మీరు సక్సెస్ అవ్వాలని చెప్పి మార్నింగ్ 4 కి లేయాలనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ అండ్ బిల్ గేట్స్ లాంటి కోటీశ్వర్లు కూడా మార్నింగ్ 4 o'clock కి ఎందుకు లేయాలనుకుంటున్నారని చెప్పి మీ మైండ్ లో ఒకటి డౌట్ వచ్చింటుంది. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయిపోయినారని చెప్పి వాళ్ళు ఇక్కడితో ఆగిపోతే వాళ్ళు ఎక్కువ రోజుల వరకు సక్సెస్ఫుల్ గా ఉండలేరు. వాళ్ళ కాంపిటీటర్స్ వాళ్ళని తొక్కేసి ముందుకెళ్లిపోతారు. వాళ్ళ సక్సెస్ ని ముందుకు తీసుకెళ్లాలన్నా, వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఇంకా పై తీసుకెళ్లాలన్నా కూడా వాళ్ళు సక్సెస్ అవ్వక ముందు ఎలా అయితే కష్టపడి ఉంటారో సక్సెస్ అయిన తర్వాత కూడా అలానే కష్టపడాలి. సో మీరు కూడా అలాంటి సక్సెస్ ని పొందాలనుకుంటే ఈ ప్రపంచం అంతా పడుకునేటప్పుడు మీరు లేచి కష్టపడాలి. ఎవరికైనా స్టార్టింగ్ లో లేయడానికి కష్టంగా ఉంటది, కానీ మీరు ఒక 21 days నేను డైలీ మార్నింగ్ 4 o'clock కి లేయాల్సిందే అని ఒక టార్గెట్ పెట్టుకుని లేయండి. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, 22nd డే మీరే అలారం మోగక ముందే లేచి కూర్చుంటారు. ఈ 21 days ఒకటి ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా లేయండి. ఈ 21 days ఒకటి మీకు కొంచెం కష్టంగా ఉంటది. ఈ 21 days లో కూడా ఒక 10 రోజులు కష్టంగా ఉంటది, తర్వాత మీకు ఈజీగా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.